హే గాయ్స్, లాస్ట్లీ ఎపిసోడ్ 6 కూడా వచ్చేసింది. స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే మనకి 2006ని చూపిస్తారు. ఈ టైంకి కిమ్ ఆల్రెడీ కొరియన్ ఏజెంట్ అయిపోయి ఉంటాడు. సో ఏమవుతుందంటే వాళ్ళ బాస్ కిమ్ముతోని యుఎస్ ప్రెసిడెంట్ డాటర్ వెకేషన్ కోసం కొరియాకి వచ్చింది, తనని ఎవరో కిడ్నాప్ చేస్తారనేసి నా దగ్గర ఇంటెల్ ఉంది, సో తనని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళు అనేసి కిమ్ముని పంపిస్తాడు. యాక్చువల్లీ ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయి తనకి ఏం సెక్యూరిటీ వద్దని అంటుంది. కాకపోతే వీళ్ళ ప్రోటోకాల్ ఫాలో అవ్వరు కాబట్టి సీక్రెట్గా కిమ్ని పంపిస్తారు. అయితే కిమ్ ప్రెసిడెంట్ కూతురున్న హోటల్కి వెళ్తాడు. అయితే సేమ్ తన రూమ్ కింద రూమ్ అడిగితే ఆ రూమ్ ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నారనేసి చెప్తాడు. అప్పుడు కిమ్ షాక్ అవుతాడు. సరే పైన రూమ్ ఖాళీ ఉందా అని అడిగితే పైన రూమ్ కూడా ఖాళీ ఉండదు. అయితే మనకు తర్వాత చూపిస్తారు అందులో ఎవరున్నారని. ఒక రూమ్లో ఏమో హాన్సు, ఇంకొక రూమ్లో ఏమో జిన్చోల్ ఉంటాడు. కిమ్ముకి వీళ్ళిద్దరూ ఉండడం అస్సలు నచ్చదు. ఎందుకంటే కిమ్ముకి ఒంటరిగా ఉండాలి, ఏదైనా ఒంటరిగా చేయాలని అనుకుంటూ ఉంటాడు. అందుకే వీళ్ళంతా ఇక తర్వాత ఒక రెస్టారెంట్లో కలుసుకుంటారు. కిమ్ ఏమో నువ్వు చాలా విచిత్రంగా కనిపిస్తున్నావు, నీ జుట్టు చాలా విచిత్రంగా ఉంది అనేసి జిన్చోల్తో అంటూ ఉంటాడు. అయితే జిన్చోల్ అంటాడు, నువ్వు క్యాప్ పెట్టుకొని నువ్వు ఇంకా భయంకరంగా ఉన్నావు, నేను నార్మల్గానే ఉన్నాననేసి వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే హాన్సు కూడా అవును నిజంగానే నువ్వు విచిత్రంగా ఉన్నావు జిన్చోల్ అనేసి జిన్చోల్ని అంటాడు. అప్పుడు జిన్చోల్ చాలా కోపం వచ్చేసి నువ్వు అసలు నేనైతే ఒక మంచి ఫైటర్ని, కిమ్ ఏమో నార్త్ కొరియన్ స్పై, అసలు నువ్వేంటి, నీకు అసలు ఫైటింగ్ వచ్చా, నువ్వు టైకాండో అనేసి గాల్లో ఎగరడం తప్ప ఏమైనా చేస్తావా అనేసి అంటాడు. అప్పుడు హాన్సుకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న టేబుల్ని పలగొడతాడు. ఇంకా వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే కిమ్ముకి వీళ్ళతో పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు దాకే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అటెన్షన్ రాదు, ఎవరు మనల్ని గమనించొద్దని అనుకుంటూ ఉంటారు. ఇంకా మళ్ళీ వీళ్ళే కొట్టుకుంటూ ఉంటారు, అందరు వీళ్ళని చూస్తూ ఉంటారు. కిమ్ ఇంకా వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళతో మిషన్ ఎలా జరిగిద్దని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. స్టోరీ మనం ప్రజెంట్లోకి వచ్చేస్తాం. ఇప్పుడే మనము మింజీని చూస్తాము. మింజీ అన్ని కార్స్ ఆపుతూ ఉంటే ఒక కార్ మాత్రం ఆగుతుంది లాస్ట్కి. ఇంకా మింజీ ఆ కార్ ఎక్కేసి ట్యాంక్స్ అని చెప్తుంది డ్రైవర్కి. కానీ వెనుకకి తిరిగి హేరీ వాళ్ళ డాడీని చూడదు. సో తను అక్కడే అలా ఉండిపోతుంది. తర్వాత హేరీ వాళ్ళ డాడీ కాంగ్చాన్ ఏమో నా కూతురు చాలా లక్కీ, తన సమస్యలన్నీ వచ్చేసి నా దగ్గర పడ్డాయి అనేసి అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళు మింజీని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ కిమ్ముకేమో సాంగా నుంచి మెసేజ్ వస్తుంది, మింజీ ఎక్కడ ఉంది అనేసి. సో మింజీ జూహా కన్స్ట్రక్షన్ CEO దగ్గర ఉందని తెలిసేసరికి కిమ్ కొంచెం భయపడతాడు, మళ్ళీ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేసి. అయితే కిమ్కి అక్కడి దాకా వెళ్ళడానికి అసలు ఏం ట్రాన్స్పోర్ట్ ఉండదు. అతనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే హాన్సో అతన్ని బైక్ వేసుకొని వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఆ బైక్ ఎక్కేసి మింజీని కలవడానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనము మింజీని చూస్తాము. మింజీని కాంగ్చాన్ తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి తనని రెడీ అవ్వమని చెప్తాడు. ఇంకా మింజీ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి వస్తుంది. తర్వాత కాంగ్చాన్ తనని అడుగుతాడు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అక్కడ రోడ్డు మీద, అసలు ఏం జరిగింది అనేసి అంటే అప్పుడు మింజీకి అర్థమైపోతుంది అక్కడ ఏమవుతుందని. అందుకే తను కావాలనేసి అబద్ధం చెప్తుంది. నాకు అసలు ఏమీ గుర్తులేదు, ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసాక నేను మళ్ళీ ఆ వేర్ హౌస్లోనే లేచాను అనేసి చెప్తుంది. అసలు నువ్వు మరి వేర్ హౌస్లో ఎలా ఉన్నావు అనేసి కాంగ్చాన్ అడిగితే నాకు అసలు ఏమీ గుర్తులేదు, నేను అక్కడ చాలా కష్టపడి తప్పించుకొని వచ్చాను అనేసి అంటుంది. తర్వాత మింజీ నేను నా డాడీని కలవచ్చా, నేను మా డాడీకి ఒక ఫోన్ కాల్ చేసుకుంటా ప్లీజ్ అనేసి అంటే అప్పుడు కాంగ్చాన్ సారీ నేను చెయ్యలేను, నీకు యాక్టింగ్ రాదు, నువ్వు చిన్నపిల్లవి కదా, నాకు తెలుసు నీకు అంతా గుర్తుందనేసి, గుర్తులేదని యాక్టింగ్ చేయకు అనేసి అంటాడు. అప్పుడు ఇంకా మింజీకి ఏం చేయాలో అర్థం కాదు. యాక్చువల్లీ కాంగ్చాన్కి ముందే తెలిసిపోతుంది మింజీ యాక్టింగ్ చేస్తుందని. ఎప్పుడైతే కార్లోకి ఎక్కిందో అప్పుడే మింజీ కాంగ్చాన్ని చూస్తుంది. ఇంకా అందుకే తను అక్కడ పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అయితే ఇదంతా కాంగ్చాన్ చెప్పేసి నీకు తెలుసా హేరీ అంత పెద్ద తప్పేం చేయలేదు, పాపం తను చిన్నపిల్ల అనేసి అది ఇది అంటూ మింజీని చంపబోతూ ఉంటాడు. ఇంకా మింజీకి కరెక్ట్ ఇంజెక్షన్ ఇచ్చే టైంకే అక్కడికి గుక్చోల్ వాళ్ళ గ్యాంగ్ అంతా వస్తుంది. గుక్చోల్ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళ ఇంట్లోకి ఈజీగా వచ్చేస్తాడు. అప్పుడు కాంగ్చాన్ ఇంకా మింజీని దాచిపెట్టమని చెప్తే వాళ్ళ బాడీ గార్డ్స్ తీసుకెళ్లి మింజీని దాచిపెట్టేస్తారు. గుక్చోల్ వాళ్ళంతా కాంగ్చాన్ ఇల్లునంతా వెతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళకి మింజీ ఎక్కడా కనబడదు. తర్వాత గుక్చోల్ కాంగ్చాన్ దగ్గరికి వెళ్తాడు మాట్లాడడానికి. అయితే కాంగ్చాన్ మాత్రం చాలా చిల్లుగా ఉంటాడు, ఏమీ పట్టించుకోడు. అయితే నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా కానీ నా ముందట నువ్వు ఏమీ కాదు అనేసి కాంగ్చాన్ అంటాడు.
అప్పుడే గుక్చోల్‌కి ఒక కాల్ వస్తుంది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ నుంచి. అప్పుడు అతను కూడా షాక్ అవుతాడు. అయితే అతను కాల్ చేసేసి అక్కడి నుంచి "నువ్వు ఫస్ట్ బయటికి రా, కాంగ్‌చాన్‌ని వదిలేసేయి" అనేసి అంటాడు. బయటికి వచ్చేసరికి కాంగ్‌చాన్ మనుషులంతా వీళ్ళని కొట్టేసి ఉంటారు. ఒక్క గుక్చోలే నార్మల్‌గా ఉంటాడు. మిగతా వాళ్ళనంతా ఆ బాడీ గార్డ్స్ అందరూ కొడతారు. ఇక్కడ మనకి అర్థమవుతుంది వాళ్ళసలు ఎంత పవర్‌ఫుల్ అనేసి. ఇక్కడ మనకి కాంగ్‌చాన్ పవర్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత బావుంది అనేసి అర్థమవుతుంది. తర్వాత మనము కిమ్‌ని ఇంకా హాన్స్‌ని చూస్తాము. వాళ్ళు కాంగ్‌చాన్ ఇల్లుని చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి సాంగాను వాళ్ళ నేబర్ కనిపిస్తారు ఏదో చేస్తున్నట్టు. అయితే హాన్సు ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే, మనం ఇద్దరం స్ప్లిట్ అప్ అయిపోయి మింజిని వెతుకుదాం అనేసి అంటాడు. తర్వాత గుక్చోల్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకు అర్థమవుతుంది అతను ఎందుకు నవ్వుతున్నాడనేసి. సో, వాళ్ళంతా ఒక ప్లేస్‌లో కలుసుకుంటారు. అయితే సాంగాను నేబర్ మింజిని తీసుకొని వస్తారు. వీళ్ళు యాక్చువల్లీ ఎళ్ళింది అందుకే. గుక్చోల్ కాంగ్‌చాన్‌తో మాట్లాడుతూ బిజీగా పెట్టినప్పుడు సాంగాను నేబరు మింజీ కోసం బేస్‌మెంట్‌లోకి వెళ్తారు. అయితే ఎంతసేపు వెతికినా మింజీ దొరకదు. కానీ లాస్ట్‌కి ఒక రూమ్‌లో మింజీ కనిపిస్తుంది. ఇంకా మింజీకేమో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఏమీ అర్థం కాదు. అందరు తనని ఎందుకు అటు ఇటు తీసుకెళ్తున్నారనేసి. ఇంకా గుక్చోల్‌ని కూడా మింజీ అడుగుతుంది. మీరంతా ఎవరు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేసి. ఇంకా వాళ్ళు మింజీని కారెక్కించేశాక అక్కడ మింజీ అందరిని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ మీరెవరో చెప్పండి. నేను నా ఫాదర్‌కి కాల్ చేసుకోవాలనేసి కార్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే తనని పడుకోబెట్టేస్తారు అనెస్థీషియా ఇచ్చి. తర్వాత మనము కిమ్ముని చూస్తాము. సో, గుక్చోల్ వాళ్ళు వెళ్ళే ముందు కొంతమంది వాళ్ళ ఆఫీసర్స్‌ని కాంగ్‌చాన్ ఇంటి దగ్గరే ఉంచేసి వెళ్ళిపోతారు. అయితే కిమ్ము వాళ్ళని వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఓడిస్తాడు. ఇంకా అతను మింజీతో మాట్లాడాలి అనేసి వాళ్ళ కార్ ఎక్కేసి రేడియో నుంచి మింజీని పిలుస్తూ ఉంటాడు. కానీ ఈ టైంలోపే మింజీ పడుకొని ఉంటుంది. సో, అప్పుడు గుక్చోల్ మాట్లాడతాడు. నీ కూతురు నాతోనే ఉంది. నువ్వు వస్తేనే నీ కూతుర్ని ఇస్తామనేసి అంటాడు. అప్పుడు కిమ్ నేను వచ్చేటప్పుడు నీకు ఒక గిఫ్ట్‌ని కూడా తెస్తాను అనేసి అంటాడు. ఇంకా గుక్చోల్‌కి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది కిమ్ ఏం గిఫ్ట్ తెస్తాడనేసి. నెక్స్ట్ మనము సాంగాను నేబర్‌ని చూస్తాము. నేబర్‌కి అస్సలు నచ్చదు గుక్చోల్ ఐడియా. లైక్ ఎందుకు మింజీని వాడుకుంటున్నారనేసి. తను జస్ట్ నార్మల్ అమ్మాయి కదా! తననెందుకు బాధ పెట్టడం అనేసి అనుకుంటూ ఉంటాడు. కానీ సాంగా మాత్రం ఏమీ మాట్లాడదు. సో, మనం ఫ్యూచర్‌లో చూడాలి వీళ్ళిద్దరూ ఏం చేస్తారనేసి. సీన్ ఇప్పుడు జిన్‌షోల్‌కి షిఫ్ట్ అవుతుంది. జిన్‌షోల్ అతని ప్లేస్‌కి వెళ్తాడు వెపన్స్‌ని తీసుకోవడానికి. అక్కడికి వెళ్ళేసరికి అతను ఎవరినో చూసి చాలా భయపడిపోయి వెనుకకి పడిపోతాడు. మళ్ళీ వెళ్లి చూస్తాడు. అతని వైఫ్ అక్కడ ఉంటుంది. యాక్చువల్లీ జిన్‌షోల్ అతని వైఫ్‌ని చూసి చాలా భయపడతాడు. అయితే అతని వైఫ్ అడుగుతుంది, "నువ్వు అసలు ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు?" అంటే ఇంకా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు జిన్‌షోల్. అన్నీ కొంచెం నిజం చెప్పి కొంచెం అబద్ధం చెప్తాడు. అయితే వాళ్ళ వైఫ్‌కి లాస్ట్‌కి అర్థమయ్యేది ఒకటే. కిమ్ వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేశారు. తనని కాపాడడానికి వీళ్ళంతా వెళ్తున్నారనేసి. సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జిన్‌షోల్ తను వెళ్ళిపోయాక ఊపిరి పీల్చుకుంటాడు. అతను చాలా భయపడిపోతాడు. తర్వాత అతను లోపలికి వెళ్ళిపోయి బేస్‌మెంట్‌లో ఉన్న వెపన్స్ అన్నిటిని తీస్తాడు. అతని దగ్గర చాలా వెపన్స్ ఉంటాయి. ఇక్కడ మింజీనేమో వీళ్ళంతా హెడ్ క్వార్టర్స్‌కి తీసుకొని వస్తారు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ కార్ కింద హాన్సు అలానే వేలాడుతూ కూర్చున్నాడనేసి. తర్వాత హాన్సు అక్కడి నుంచి దిగుతాడు. వీళ్ళంతా ఏమో మింజీని లోపలికి తీసుకెళ్ళిపోతారు. హాన్సుకి లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఎందుకంటే వెళ్ళడానికి కార్డ్ యాక్సెస్ ఉండాలి. అయితే అక్కడ ఉన్న ఒక సోల్జర్‌ని కొట్టేసి లోపలికి వెళ్తాడు. ఇంక అతను మ్యాప్ చూసి అక్కడ పైన ఉన్న ఎయిర్ టనల్స్ నుంచి వెళ్తూ ఉంటాడు. యాక్చువల్లీ అక్కడికి చాలా సెక్యూరిటీ వస్తుంది కిమ్ముని పట్టుకోవడానికి. ఇదే టైంకి మనం మింజీని చూస్తాము. మింజీ అప్పుడే నిద్ర నుంచి లేస్తుంది. లేవడంతోనే గుక్చోల్ మింజీతో మాట్లాడుతూ, అసలు మీ నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న పెద్ద స్పై. అసలు మీ నాన్న ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చాడో చెప్పు అనేసి అడుగుతూ ఉంటాడు. కానీ మింజీకి వాళ్ళ నాన్న స్పై ఇదంతా ఏమీ తెలియదు కాబట్టి మా నాన్న జస్ట్ ఆఫీస్ వర్కర్ అని చెప్తుంది. అప్పుడు గుక్చోల్ నవ్వేసి అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అనేసి అంటాడు. సో, గుక్చోల్ దీనికి ఏదో పెద్ద రీజన్ ఉందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక మింజీ చెప్తుంది, నేను హేరీ ఇలా గొడవ పడ్డాము. తను నన్ను దేంతో కొట్టింది. దాని తర్వాత నేను వేర్ హౌస్‌లో లేచాను అనేసి తనకు జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడు గుక్చోల్ నవ్వుతాడు. ఎందుకంటే ఇంత పెద్ద నార్త్ కొరియన్స్ పై దొరికిపోయింది జస్ట్ చిన్నపిల్లలు కొట్టుకోవడం వలన అనేసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా మింజీకి మెల్లగా అర్థమైపోతుంది వాళ్ళ నాన్న నిజంగానే ఒక స్పై అనేసి. ఇదే టైంకి అక్కడికి వైస్
వైస్ మినిస్టర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ వస్తాడు. ఇప్పుడు దాకా కాంగ్చాన్ మాట్లాడితే కాల్ చేశాడు కదా, సో అది అతనే. సో ఈ పాయింట్కి మనం అతన్ని ఉత్తిగా వైస్ మినిస్టర్ అని పిలిచేద్దాం. అయితే అతను కాంగ్చాన్ చెప్పాడనేసి గుక్చోల్ని కలవడానికి వస్తాడు. ఎందుకంటే కాంగ్చాన్కి ఈ టైం లోపు రియలైజ్ అయిపోతుంది మింజిన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారనేసి. అయితే అప్పుడు గుక్చోల్ ఏం చేశాడంటే మింజిన్ వెళ్ళేసి ఒక రూమ్లో దాచిపెట్టేయండి అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్తాడు. వైస్ ప్రెసిడెంట్ ఏమో అసలు నువ్వు ఏం చేశావు, ఎలా అయినా తీసుకురా ఇప్పుడు ఆ అమ్మాయిని అని అంటూ ఉంటే అప్పుడు గుక్చోల్కి కోపం వస్తుంది. అసలు నువ్వు ఎంత బ్రైబ్ తీసుకున్నావు, ఎంత లంచం తీసుకున్నావు అనేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ గొడవ పడుతున్న టైంకి హాన్స్ మింజీ ఉన్న రూమ్కి వస్తాడు. అప్పుడు మింజీ షాక్ అవుతుంది, అంకుల్ ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అనేసి. అప్పుడు హాన్స్ నీకు అవన్నీ నేను తర్వాత చెప్తాను, ఇప్పటికైతే నువ్వు రా అనేసి మింజీని అక్కడ నుంచి ఆ టనల్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత మింజీ కాసేపు అయ్యాక నడుస్తూ అలసిపోతుంది. అప్పుడు హాన్స్ నాకు తెలుసు మింజీ ఇది కష్టమే అని, బట్ ఇంకాసేపు నేను ఎలా అయినా కాపాడతాననేసి అంటాడు. అప్పుడు మింజీ అడుగుతుంది మా నాన్న నిజంగానే స్పైయేనా అంటే అవును మీ నాన్న ఒకప్పుడు స్పై ఇప్పుడు కాదు అనేసి చెప్తాడు. అప్పుడు మింజీ మరి ఇప్పుడేంటి మా నాన్న అని అడిగిన టైంకే అక్కడ కరెంటు పోతుంది. అయితే ముందే హాన్స్ జనరేటర్ మీద వాటర్ పోసేలాగా ఒక చిన్న దాన్ని చేస్తాడు. దానివల్ల ఇప్పుడు వాటర్ పడిపోయి కరెంటు పోతుంది. ఇక్కడ గుక్చోల్ వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. హాన్స్ ఏమో మింజీ మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పటికైతే వెళ్దాం పదా అనేసి అంటాడు. ఇంకా హాన్స్ మింజిని తీసుకొని వెళ్ళిపోబోతుంటే గుక్చోల్ వాళ్ళని పట్టేసుకుంటాడు. అక్కడ చాలా మందిని తీసుకొని వస్తాడు. వీళ్ళకి ఇంకేం చేయాలో అర్థం కాదు, చాలా గన్స్ పెట్టేసరికి. అప్పుడు హాన్స్ మింజీ నేను 3 కౌంట్ చేయడంతో నువ్వు అక్కడికి పారిపో అనేసి చెప్తే మింజీ భయపడుతుంది. నేను ఒక్కదాన్ని ఇదంతా చేయలేను అనేసి అంటూ ఉంటే అదే టైంకి వీళ్ళకి ఏదో సౌండ్ వస్తుంది. ఇంకా హాన్స్ నవ్వుతాడు, అతనికి అర్థమైపోతుంది ఎవరు వచ్చారని. ఇంకా జింజాల్ వచ్చేసి వాళ్ళనంతా చాలా భయపెట్టేస్తాడు. అక్కడ చాలా స్మోక్ బాంబ్స్ అవి ఇవి వేస్తూ ఉంటాడు. అలానే చాలా గన్స్ ఫైర్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళంతా చాలాసేపు భయపడిపోతారు. కానీ యాక్చువల్లీ ఇక్కడ గుక్చోల్ ఒక విషయం గమనిస్తాడు, ఒక్కరు కూడా షూట్ అయి ఉండరు. అయితే జింజాల్ అన్ని బ్లాంక్స్ కాలుస్తూ ఉంటాడన్నమాట. ఇక తర్వాత ఆ విషయం గుక్చోల్కి అర్థమయ్యి వీళ్ళు రియల్ గన్స్ ఫైర్ చేస్తారు. ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ముగ్గురు జింజాల్ కార్ వెనకాల దాక్కుంటారు. తర్వాత గుక్చోల్ ఆ ఫైరింగ్ని ఆపించేసి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి అంటే జింజాల్ అప్పుడు మనం గెలిచే ఛాన్స్ లేదనేసి వాళ్ళకి వైట్ ఫ్లాగ్ చూపించి మేము ఓడిపోయాము అనేసి అంటూ ఉంటాడు. ఇదే టైంకి ఒక సూపర్ సీన్ జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆ వైస్ ప్రెసిడెంట్ ఏమో ఇదంతా ఆపండి అని అరుస్తూ ఉంటాడు. అయితే అతను కొంచెం డిఫరెంట్గా నడిచేసరికి ఏమైంది అనేసి మనం అనుకుంటూ ఉంటాము. అప్పుడే అతని మెడలో చిన్న కట్టుపడి బ్లడ్ వస్తూ ఉంటుంది. అండ్ అతని మెడకి కొన్ని థ్రెడ్స్ ఉంటాయి. పైన చూసేసరికి కిమ్ ఉంటాడు. సో యాక్చువల్లీ కిమ్ అతని మీద ఆ థ్రెడ్స్ తోటి చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడన్నమాట. సో ఇప్పుడు మింజీని వదిలిపెట్టకపోతే ఇతను వైస్ ప్రెసిడెంట్ ని చంపేస్తాడు. ఇంకప్పుడు మింజీ ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నని చూస్తుంది. ఇంకా తను నాన్న అనేసరికి కిమ్ కూడా మింజీని చూసి నేను ఇక్కడికి వచ్చేసాను, ఇంకా భయపడకు మింజీ అనేసి అంటాడు. అండ్ ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం చూడాలి. ఇప్పుడు మొత్తానికి గవర్నమెంట్ వర్సెస్ కిమ్ అయిపోయింది. ఈ వీక్ ఎపిసోడ్స్ ఇప్పటితోటే అయిపోయాయి. సో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రావడంతోనే నెక్స్ట్ 24 అవర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇట్ మోటివేట్స్ మీ అలాట్ అండ్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకురాగలుగుతాను. సో అపార్ట్ ఫ్రమ్ మేనేజర్ కిమ్ నేను ఇంకొక సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో దాని పేరు కింగ్ ఆఫ్ పిగ్స్. ఇందులో ఒక 2 ఫ్రెండ్స్ని చూపిస్తారు. అందులో ఒక అతనేమో మర్డరర్ అవుతాడు, ఇంకో అతనేమో పోలీస్ అవుతాడు. సో వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయ్యారో అదంతా స్టోరీ. నాకు ఇది యాక్చువల్లీ అప్పట్లో చాలా నా ఫేవరెట్ థ్రిల్లర్. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అప్లోడ్ చేశాక మీరు కంపల్సరీ చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.